ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి, ఈ పిఎంసి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుందాం. మనం ఈరోజు ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే పత్రి గారు మనకు చూపించినటువంటి ఈ ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గాన్ని మనం మన జీవితంలో ఆచరింపజేసుకుంటే మన జీవితం ప్రతిరోజు కూడా నిత్య నూతనంగా వైభవంగా తయారవుతుందనేది మనందరి నమ్మకం. పత్రి గారు మనకెన్నో చెప్పేశారు. మన ఈ జన్మంతా మనం ఆచరించిన సరిపోనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు వారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, వారు మనకు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మన జీవితంలో మనం ఆచరింపజేసుకుంటూ ఎదుటివారికి దాన్ని వినయంగా చెప్పడమే మనందరి బాధ్యత. మనమందరం చేయాల్సిందల్లా అదొక్కటే. అదే మన పత్రి గారికి, మన గురువు గారికి మనం ఇచ్చేటటువంటి గురుదక్షిణ అన్నమాట. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మనం అందరం కూడా ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోవాలి. ఏంటంటే కనీసం ఒక్కరికైనా మనం నేర్చుకున్నటువంటి ఈ ధ్యానాన్ని వారికి వినయంగా తెలియజేయడం, వారిని ఆ ధ్యాన మార్గంలోకి తీసుకురావడం అనేది మనం చేయాల్సినటువంటి మన కర్తవ్యంగా పెట్టుకుందాం. ప్రతిరోజు ఒక్కరికే, ఎక్కువ కష్టపడకుండా దీన్ని మనం నియమంగా పెట్టుకున్నామంటే మన పత్రి గారి యొక్క ఈ ధ్యాన జగత్ అనేది మనం సాధించినట్లే. తర్వాత పత్రి గారు మనకు చూపించినటువంటి రెండో మార్గం పిరమిడ్ జగత్. ఈ మధ్యకాలంలో మన నాయుడుపేటలో పత్రి గారి చేత శంకుస్థాపన చేయించబడి ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన అది ప్రారంభోత్సవం జరుపుకునింది. ఆ పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకోవడం మాకు వచ్చినటువంటి మహాభాగ్యం. ఈ పిరమిడ్ నిర్మాణంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారి జీవితం అనూహ్యంగా ఎంతో వైభవంగా తయారవుతుందనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. దానివల్ల నేను నేర్చుకునేది ఒకటే, పత్రి గారు మనకు నేర్పించినటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఇక్కడ చాలా ఉపయోగపడింది అన్నమాట. ఏంటంటే నేను అనే తత్వంలోంచి మేము అనే తత్వంలోకి రావడానికి నాకు ఈ పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకోవడం అనేది చాలా ఉపయోగపడింది. దానివల్ల అందరితో కలిసి జీవించడం, అందరితో కలిసి ఒక పనిని నెరవేర్చడం అనేది నేను నేర్చుకున్నాను. కాబట్టి వీలైన వారు పిరమిడ్ నిర్మాణంలో ఎక్కడ అటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే వాటిల్లో ఒక సేవా దృక్పథంతో, ఏమీ ఆశించకుండా సేవా దృక్పథంతో పాల్గొనండి. మీ జీవితం కూడా ఖచ్చితంగా వైభవంగా తయారవుతుందనేది నా అనుభవపూర్వక జ్ఞానం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఇంక చేయాల్సింది ఏమీ లేదు, చెప్పాల్సింది కూడా ఏమీ లేదు, అన్నీ పత్రి గారు మనకు చెప్పేశారన్నమాట. అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనే మన యొక్క కర్తవ్యం అనేది బయటపడుతుందన్నమాట. కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క ఆశయాల్ని, వారు నేర్పించినటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా ఎవరికొరకు తెలియజేద్దాం. ఇప్పుడు వరకు మనము ధ్యానం చెప్పడం, తర్వాత పిరమిడ్ నిర్మించడం మీద మన దృష్టిని అంతా పెట్టాం. తర్వాత మూడోది అసలైన ముఖ్యమైనది ఇదేనమాట. మనం ఒక్కొక్కరు చెప్తూ ఉంటే చాలా టైం తీసుకుంటుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే పిఎంసిని ప్రమోట్ చేయడం. ఈ పిఎంసి ద్వారా దీన్ని చూసినటువంటి చాలామంది ప్రేక్షకులు, అన్ని దేశాలు, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మన యొక్క ఈ ధ్యానాన్ని ప్రమోట్ చేయడానికి ఈ పిఎంసి అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము అందరం ఈ పిఎంసిలో భాగస్వాములుగా అయ్యి దాన్ని అందరికీ తెలియజేద్దాం. వాళ్ళు కనీసం రోజులో కొద్దిసేపు అయినా ఈ పిఎంసి టీవీని చూసేందుకు అందరికీ సహకరిద్దాం మనం. కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, పిరమిడ్లు నిర్మాణంలో పాలు పంచుకుంటూ పిఎంసి టీవీని
అందరి చేత వీక్షింపబడేటట్లు చేయడం మన అందరి కర్తవ్యం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి, వీక్షించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.